సార్ ఏపీలో ఎలక్షన్స్ రిజల్ట్స్ సందర్భంగా ఏపీలో రెడ్ అలర్ట్ పెట్టారు. మరి ఈ రెడ్ అలర్ట్ ప్రభావం నెక్స్ట్ డే కూడా ఉంటుంది అనేసి చాలా మంది చెప్తున్నారు. మరి ఏ రకంగా ఉండబోతుంది అనేసి అంటారు? సాధారణంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ రిజల్ట్స్ వస్తాయి. అవును. రిజల్ట్‌కి వచ్చినప్పుడు వాళ్ళు కారిడార్‌లో కాలేజ్ కారిడార్స్‌కి వెళ్ళి ఆ రిజల్ట్స్ చూసుకుంటారు యాక్చువల్‌గా. చూసుకున్న తర్వాత వాట్ విల్ హ్యాపెన్, కొంతమందికి రిజల్ట్స్ వాళ్ళు అనుకూలంగా వస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. కొంతమందికి ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ, మంచి గ్రేడ్ రాకపోయినా కూడా వాళ్ళు దే విల్ ఫీల్ అన్‌హ్యాపీ కదా! ద సేమ్ థింగ్ స్పిరిట్ బికాజ్ ఆఫ్ వీరందరూ మనంతా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఆ కాంపిటీటివ్ ఇది ఉంటుంది. ఆ కాంపిటీటివ్ స్పిరిట్ స్టూడెంట్స్ అయితే అక్కడి వరకే తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఆడపిల్లలు అయితేనే. మగవాళ్ళు అయితే వాడి కుర్రాకోట్లు అయితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి బీర్ కొట్టేసి ఏదో వంక కావాలి కాబట్టి కొంచెం వైల్డ్గా బిహేవ్ చేస్తారు. సో ఇక్కడ పొలిటీషియన్స్ కాబట్టి వీళ్ళు హార్డ్ కోర్ క్రిమినల్స్ వీళ్ళు, అందరూ కాదు. ఒక 80% చెత్తగాళ్ళు కాబట్టి సో వాళ్ళకి వీడు ఎలా గెలిచాడు, వాడు ఎలా గెలిచాడు, వీడు ఆ రోజు అలా జరిగి ఉంటే ఎలా జరిగి ఉంటుందని వీళ్ళు కూడా ఉండే వంది మాదిగలు అదే ఉంటుంది అంటారు కదా, కూడా ఫాలోయర్స్ వాళ్ళకి ఏదో డబ్బు ఇస్తారు తాగమని. సో అవతల పక్కన వాళ్ళని ఏదో చేయమని చెప్పేసి, అంటే వీడు ఓడిపోవడానికి కారణం ఆ ఫ్యామిలీ అని ఈ ఫ్యామిలీ ఎవరు చెప్తున్నారు, తల్లి ఓటేయలేదని కొట్టి చంపేయడం చెప్తున్నారు ఎవడాడు. మరి ఇటువంటి యాటిట్యూడ్ తోటి జనాలు ఉన్నప్పుడు జనరల్గా అల్లరి జరుగుతాయి. ఇక్కడే కాదు ఎక్కడంతా బీహార్లో జరగవా, ఆంధ్రప్రదేశ్ని అద్భుతాలు చూపించేస్తున్నారు. బీహార్లో జరగన అన్యాయాల ఇక్కడ కనీసం ఈ స్టేట్ కొంచెం సుభిక్షంగా ఉంది కాబట్టి ఇలా ఉంది. అక్కడ విలేజ్లోకి వెళ్తే అసలు చూడలేరు మీరు. ఎఫెక్టెడ్ పార్టీ ఎఫెక్టెడ్ అయి ఉంటాడు అంతే, అక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళనివ్వరండి. సో ఇక్కడ ఇంకా అంతలా లేదు కాదు, ఎగ్జాజరేషన్ ఎక్కువ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు ఎలా చేస్తున్నారంటే మేమే గెలిచిపోతాం, మేమే గెలుస్తాం అని ఒక 4-5 ఎల్లో ఛానల్స్ ఉన్నాయి కదా, ఇంకా రిజల్ట్స్ రాని మీరు ఎలా చెప్పడం వలన ఈవీఎంలో గెలిపోయి మీ మాటలో ఏమైనా మారిపోద్దా? అసలు ఎవరెవరు ఎందుకు మాట్లాడుతున్నారో మేమే గెలుస్తాం ఎందుకు అంటున్నారు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. అది నేను మాట్లాడినా కూడా తప్పటి కంటే మీనింగ్లెస్ అది. ఇప్పుడు ఉడికే వరకు ఉన్న ప్రాణం వార్చే వరకు లేదా అంటారు ఒక సామెత. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనౌన్స్డ్ 3rd or 4th కదా. ఈలోగానే మీరు పడే ఉండదు ఈ టీవీ ఛానల్స్లో మెయిన్గా ఏదో చెప్తూ ఉంటారు. అందులో కొన్ని ఇంటెలిజెంట్గా ఉంటాయి. ఎవరన్నా ఇప్పుడు రజనీకాంత్ ఏదో ఒకటి అడిగాడు TV9లో యాక్చువల్గా అంటే దాన్ని మళ్ళా స్టోరీస్లో పెడతారు, రీల్స్లో. అది రీల్స్లో పెట్టదగ్గ కామెంటే. ఎలాగంటే ఇంత అపోజిషన్ తోటి నేను కూడా నా జీవితంలో ఇంత అపోజిషన్ చూడలేదు ఒక సీఎంకి. సో ఇంత అపోజిషన్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మళ్ళా గెలిస్తే అసలు సీన్ ఊహించుకోలేకపోతున్నాం. అంత అపోజిషన్ చేశారు. వాట్ యూ కాల్ దిస్, మిగతా వాళ్ళు కనపడతారా తర్వాత అనే ఉద్దేశించి అతను చెప్పాడు. కరెక్ట్. నేను కామెడీ క్రిమినల్స్ బోత్ జగన్, చంద్రబాబు నాయుడు గాన్ టు యూరప్. ఓకే, వై అని సరదా పెట్టాను, ఆబ్జెక్టివ్గా పెట్టాను. నా ఒపీనియన్ ఏం లేదు అందులోను. ఓకే, ఇద్దరు కామెడీ, ఇది ఇద్దరు వెంటనే వేరే కంట్రీ వెళ్ళిపోయారంటే అదే నాకు కామెడీగా అనిపించింది. అటు ఫేస్బుక్లోను ఇందులో కామెడీ ఏముంది సార్, గెలిస్తే తిరిగి వస్తారు, గెలకపోతే ఉండిపోతారట. బుద్ధి లేకుండా మాట్లాడుకున్నాను. ఇంత ఆస్తులు, ఇంత పెద్ద పార్టీ వదిలేసి జగన్మోహన్ వదలడు, ఆయన వదలడు, ఏదో వెళ్ళారు. వెళ్ళేంత మాత్రాన హౌ క్యాన్ దే బీ దేర్ అంటే చదువుకున్నవాడు చెప్పిన పెట్టిద్ది అది. చదువుకున్నవాడికే ఆ జ్ఞానం లేకపోతే ఇంకా చదువుకోలేని వాళ్ళు చదువుకోలేని చదువులు మనవి. అలాగన్నా అనుకోవద్దు. బోత్ స్టేట్స్లో ఎటువంటి చదువులు మనవి, 30 కాలేజెస్ ఇవన్నీ. ఒక IIM IIT తప్పితే మిగతా అన్నీ చదువుకు వస్తుంటారు ఫిల్మ్ స్కూల్కి. అటు బీటెక్ చదివినా కూడా అలా మాట్లాడతాడు, 10th క్లాస్ ఫెయిల్ అయినా అలా మాట్లాడతాడు. వాళ్ళు డైరెక్ట్లు అయిపోవాలి. నేను అనుభవిస్తున్నాను వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్. ఇటువంటి సందర్భంలో అలా పెట్టకపోతే చేస్తాడు, అక్కడ ఉండిపోతాడు, ఓడిపోతాడు. విజయమాల్యాడు అలాగే సుబ్రతారాయ
సహారా అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోవడానికి. అటువంటి వాళ్ళు కూడా పట్టుకొస్తారు కదా, పొలిటికల్ రీజన్స్ ఇలా పక్కన పెట్టి ఒక లెవెల్ పట్టుకొస్తారు. అలా ఎలా ఉండిపోతారు? ఇది పెద్ద పార్టీ వైఎస్ఆర్సీపీ, ద వెరీ బిగ్ పొలిటికల్ పార్టీ, ద ఎంటైర్ స్టేట్, ఎంటైర్ కంట్రీ, ద మోస్ట్ పవర్ఫుల్ పార్టీ, ది ఎంటైర్ కంట్రీ ఇండియా. అటువంటి వదిలేసి వెళ్ళిపోతాడా ఇంత సామ్రాజ్యాన్ని? అదేవిధంగా తెలుగుదేశం ఆల్సో అది ఎన్నిసార్లు 11-12 సంవత్సరాలు సీఎం చేసి వాళ్ళ వెనకాల పెద్ద రిచ్ కమ్యూనిటీ ఉంటూ అటువంటి పార్టీని ఆయన ఎందుకు వదులుతాడు? నన్ను సమానంగా చెప్తున్నాను, అర్థమైంది మీకు? నో బడీ విల్ బి లెఫ్ట్ దేర్. అటు అంత నాలెడ్జ్ ఉంది, అడిగి చదువుకున్నాడు అటాడు, స్టూపిడ్ ఫెలోడు. ఫేస్బుక్లో బాగా చదువుకున్నవాడు అటు బతిమాలితే నేను వాట్సాప్లో కూడా ఇచ్చాను, నెంబర్ కూడా ఇచ్చాను. ఐ ఫీల్ సారీ నవ్. అక్కడ ఉండిపోతాడు, గెలిస్తే వస్తాడు, లేకపోతే మానేస్తాడు. ఇంకోటి ఎవడను నేను ఇది సేమ్ థింగ్ని కట్ అండ్ పేస్ట్ చేస్తాను, ఇందులోనూ స్టేటస్లో పెడతాను. మీరు కూడా ఆ స్టేటస్ చూడండి, మీ నాలెడ్జ్ పెరుగుతుంది రేపటి నుంచి. వాట్సాప్ స్టేటస్ కానీ ఏ స్టేటస్ అయినా ఆల్ లేటెస్ట్ పెడతా ఉంటాను. అది పెడితే ఒకడు పొద్దుట లెగిసి ఆడి పేరు ఎత్తులేట ఎవడో కానీ అది డిలీట్ చేశాను. ఒకటి రాశాడు, అయ్యా మీరు వేరే రాసి తర్వాత జగన్ గురించి అతను ఏమన్నాడు, టెర్రరిస్ట్ ఏమంటారు తెలియను, ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది అతను అని చెప్పేసి ఇష్టం రాశాడు జగన్ గురించి. అవతల వ్యక్తి ఇద్దరు గురించి ఉందందరూ నేను పెట్టిన స్టేటస్లో, అదే ఇద్దరు ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి ఇది పెద్ద కామెడీగా ఉందన్నా కానీ రాశాను. దానికి చంద్రబాబు నాయుడు వదిలేశాడు. ఓకే, జగన్ గురించి పెద్ద పారాగ్రాఫ్ రాశాడు. ఇంకా సమాధానం ఏం చెప్తానని మొత్తం అతను డిలీట్ చేశాను. ఇతను ఒక ఆర్థిక ఉగ్రవాది. ఎవడ ఆర్థిక ఉగ్రవాది కాదు? 2 ఎకరాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు కొన్ని 100 లక్షల కోట్లు వచ్చి మాత్రం ఆర్థిక ఉగ్రవాది కాదా? అసలు బిజినెస్ పడిపోయిన బిజినెస్ తిరిగి ఎస్టాబ్లిష్ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్థిక ఉగ్రవాది. నేను ఆయన దగ్గర పనిచేశాను కూడా అడిగి, ఆయన దగ్గర చేయలేదు, ఆయన నాకు వర్క్ ఇచ్చారు అడ్వర్టైజింగ్. సో అదేవిధంగా జగన్ ఎవడో ఆర్థిక ఉగ్రవాది కాదు. ఎవ్రీబడీ ఈజ్ ఏ ఫైనాన్షియల్లీ టెర్రరిస్ట్ వాళ్ళు ఇండియాలో. చైనీస్తే ఇంకెంతనే చేస్తారు, దేశాన్ని తిరిగేస్తారు. దట్స్ వై చైనా లెవెల్ చెవుల్లో మనం బాగుపడడం చాలా కాలం పడుతుంది. 20-30 సంవత్సరాలు అయితే కానీ చైనా లెవెల్కి వెళ్ళలేదు. వాళ్ళు 1982లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ దే బికమ్ లైక్ బెటర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. వాళ్ళ సిటీలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. చైనా దో దే ఆర్ ఏ కమ్యూనిస్టులు, వాళ్ళ కాళ్ళు గోల్డ్కి పోవడం మూలం మనం మాట్లాడితే చైనీస్ గురించి మాట్లాడుతూ ఉంటాం, చైనా గురించి. ఒక పాకిస్తాన్ గురించి మాట్లాడితే అర్థం ఉంది, కానీ చైనా గురించి ఎలా మాట్లాడగలరు? ఇట్ ఈస్ అ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీ, లార్జెస్ట్ పాపులేటెడ్ సిటీ కంట్రీ అది. సో ఇక్కడ అందరూ ఆర్థిక ఉగ్రవాదులే ఉంటారు, ఆర్థికంగా ఇదేనో ఉంటారు. అంచేత వాట్ ఈస్ దట్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ మీ? అసలు క్వశ్చన్ డివైడ్ అయిపోతున్నాం. యాక్చువల్లీ సార్, జగన్ ఎలక్షన్స్ టైంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళి కొంతమంది ఎలక్షన్స్ టైంలో లోపలికి వెళ్ళి ఈవీఎంలని ధ్వంసం చేయడం జరిగింది, అడ్డుకున్న వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. మరి ఈ టైంలో, ఈ రెడ్ అలర్ట్ టైంలో కూడా అలాగే ఉండబోతుంది అంటారా? మరి అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు డీజీపీలు ఐజీలు మారినంత మాత్రాన వాళ్ళు ఏం చేస్తారు, వ్యక్తిగతంగా వెళ్ళిపోయి రాంబోలాగా పెద్ద పెద్ద గర్లేసి వెళ్ళిపోరు కదా. సినిమాల్లో ఉంటాయి, నిజ జీవితంలో జరగవు కదా. ఎంతమంది ఆఫీసర్లు మారినా, చీఫ్ సెక్రటరీ మారినా, ఎవరు మారినా కూడా ప్రజలలో కమోషన్ వస్తుంది కదా. నాకు చెప్పాను, ఎలక్షన్ స్పిరిట్, ఎగ్జామినేషన్ స్పిరిట్ లాగా. అందులో వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు తెలీదు, డబ్బులు అంతే వాళ్ళకి. ఓడిపోయినోడు ఇస్తాడు, గెలిచినోడు ఇస్తాడు. ఓడిపోయినోడు ఎవడైనా ఓడిపోయినోడు డబ్బులు ఎక్కువ ఇస్తాడు, తాగండ్రా అని. తాగరని ఏదో రిజల్ట్ చూపించాలి. ఆయన కొట్టాం, ఈయన కొట్టాం, ఆడి వల్ల మనం ఓడిపోయాం, ఆ పేట అంతా, ఆ కాలనీ అంతా వాడి వల్లనే ఓడిపోయామని చెప్పేసి దానికి పీకి వస్తారండి. ఆడు పీక్ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు పీకుతారు. తెలుగుదేశం వాళ్ళు కూడా తక్కువేం తినలేదు యాక్చువల్గా. వాట్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ రౌడీజం, గూన్స్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ద పార్టీస్. బీహార్ అని ఎందుకన్నానంటే, బీహార్, యూపీ ద మోస్ట్ డేంజరస్, లార్జెస్ట్, బిగ్గెస్ట్ స్టేట్ అది. దాన్ని ఎవరు అరికట్టగలిగారు? 20% అరికట్టాడు, మిగతా 80% నివురుగప్ప నిప్పులా వెయిట్ చేస్తున్నారు రౌడీస్. అక్కడున్న రౌడీజం, అక్కడున్న మర్డరర్స్, అక్కడున్న ఎక్స్ప్లాయిటర్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. అటువంటిది ఒక సన్యాసి, ఒక యోగి, ఈ మేడ్ ఇట్ ఈస్ అ పాయింట్ టు ఎరాడికేట్.
అతనికి అటువంటి వాడే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. ఇలా ఏ ఎండగా గోడు కాదు. ఆయన ఉంటే తేల్చి పాడేస్తాడు ప్రతి స్టేట్లోనూ. మొత్తం బుల్డోజర్ తోటి. రౌడీజం ఉండదు. ఈ వీళ్ళెవరో దాన్ని సుపారీగాళ్ళు ఉంటారు కదా, ముందు వాళ్ళని చంపేస్తాడు. ఎవరు డబ్బులు ఇస్తే వెళ్ళిపోయాడు, కొట్టాడు. వాళ్ళకేంటి ప్రాణాలు సక్కలేదు. ఆడు ఎవడ 10,000 ఇస్తాడు, చంపేస్తాడు. వాళ్ళు ఈ ఆర్థిక ఉగ్రవాదులు అందుకున్న వాళ్ళందరి దగ్గర కాన్ఫిస్కేట్ చేసుకుని డబ్బు అంతాను. దెన్ హీ విల్ కిల్ ఎవ్రీబడి. అలా కిల్ చేయమని కాదు, అంత స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు ఉంటేనే చైనాలాగా అవుద్ది. నువ్వు డెవలప్ అవ్వు, ట్యాక్స్ కట్టు గవర్నమెంట్కి అంటది అక్కడ చైనా. ఇంతకీ అది డెమోక్రటిక్ కంట్రీ కాదు, అది ఇట్స్ మోర్ దెన్ డెమోక్రసీ. అక్కడ నువ్వు గవర్నమెంట్కి ఎగ్గొట్టద్దు, గవర్నమెంట్కి తప్పుగా మాట్లాడద్దు. సో ఆ లెవెల్కి వెళ్తే ఇండియా బాగుపడదు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. జగన్ చేయిస్తాడా, చంద్రబాబు నాయుడు చేయిస్తాడా అనేది పక్కన పెడితే ప్రజలే ఒకళ్ళు కొట్టుకుంటారు. డబ్బులు ఉంటాయి కదా, దానికి వాళ్ళు ఏదో సమాధానం చెప్పాలి. అడిగి అతికారులు అనమాట ఎక్కువ. ఇక్కడే యాక్చువల్గా సిఆర్పి సెంట్రల్ పోలీసుని దింపి కనపడిన చోటల్లో వాటి ఒక 4-5 ప్లేస్లు షూట్ అట్ సైట్ పెడితే 144 సెక్షన్ పెడితే ఇక నటు పోలీసింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు? పోలీసులు అరికట్టకపోతే ఎవరు అరికట్టగలరు? చేయాలి. అది వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. దట్ ఈస్ వాట్ యోగి ఈజ్ డూయింగ్ ఇన్ యూపీ. అది ఇక్కడ చేయాలి. ఇది ఎవరికాడే ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి సరిగ్గా రిజల్ట్ రోజు వస్తాం అనే లెవెల్లో ఉండకూడదు. ఈ పార్టీకే ప్రిపరేషన్లో ఉండాలి. ప్రిపేర్ ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఆంధ్ర ఒకటే కదా, అన్ని చోట్ల జరుగుతుంది. తమిళనాడు మోస్ట్ రూత్లెస్. అది దేవుడిని కూడా నమ్మరు కొంతమంది. అక్కడ అంతే ద సేమ్ థింగ్. బీజేపీ వాళ్ళు తక్కువ లేదు. వాళ్ళు ఎవరో ఇటువంటి రేవ్ పార్టీ ఇంట్లో చేసుకుంటుంటే బెంగళూరులో వెళ్ళాలని కొట్టారు ఒకప్పుడు 5-6 years బ్యాక్. వాళ్ళకి ఎందుకు ఇంట్లో పార్టీ చేసుకున్న కొడతారు వచ్చి డ్రెస్సులు అంతా కొంచెం మోడర్న్గా వేసుకున్నారని చెప్పేసి. బీజేపీ వాళ్ళు మురుకులే. ఇన్ ద నేమ్ ఆఫ్ బీజేపీ కదా, ఆర్ఎస్ఎస్. నో, whether it's Muslims or Christians or Hindus, you don't have a right to intrude into somebody else's personal life. No, డెమోక్రసీలో లేదు. అమెరికాలో ఏమీ లేవే. నథింగ్ ఈజ్ దేర్. వన్ ఆఫ్ ద బెస్ట్ డెమోక్రసీ ది ఎంటైర్ వరల్డ్. అది అండ్ రిచ్ కంట్రీ ఆల్సో. డెమోక్రసీ అంటే అలా ఉండాలి, నాట్ లైక్ ఇండియా. ఏపీలో ఈ రెడ్ అలర్ట్ సందర్భంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.